యూట్యూబ్‌లో తొందరగా మానిటైజేషన్ అవ్వాలన్నా, లేదా వాచ్ టైమ్ తొందరగా కంప్లీట్ కావాలన్నా, మనం అప్‌లోడ్ చేసే వీడియోకి వ్యూస్ వస్తేనే మనకు వాచ్ టైమ్ పెరుగుతుంది. మానిటైజేషన్‌కి తొందరగా ఎలిజిబుల్ అవుతాం. యూట్యూబ్‌లో వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలి? ఏ టైంలో అప్‌లోడ్ చేయాలి? ఎలా అప్‌లోడ్ చేస్తే మనం అప్‌లోడ్ చేసిన వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి కొత్త క్రియేటర్స్ చాలా వరకు ఇదే సెర్చ్ చేస్తా ఉంటారు. ఎవరి ఛానెల్‌కైతే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదో, అలాంటి వాళ్ళకి తొందరగా మీ వాచ్ టైమ్ కంప్లీట్ అయ్యేదానికి, వ్యూస్ పెరిగేదానికి ఈ టిప్స్ 100% వర్క్ అవుతాయన్నమాట. మీరు ఏదైతే యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తున్నారో, నేను చెప్పే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేయకముందే, వీడియో ఫైల్ నేమ్ అనేది మీరు మార్చుకోవాలి. వీడియో ఫైల్ నేమ్ మార్చడం అంటే, ఏదైతే మీరు రికార్డ్ చేసిన వీడియో ఉందో, దానికి ఏదైతే మీరు టైటిల్ అనుకున్నారో, ఆ టైటిల్ అప్‌లోడ్ చేయకముందే మన వీడియో ఫైల్‌కి పెట్టుకోవాలి. జస్ట్ మీ గ్యాలరీ ఓపెన్ చేసి, ఆ వీడియోని క్లిక్ చేయండి. ఇక్కడ నా మొబైల్‌లో మోర్ అని చూపిస్తుంది. మీకు లేదా పైన 3 డాట్స్ అయినా ఉంటాయి. వాటిని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రీనేమ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. వీడియో అని చెప్పేసి నంబర్ రావడం జరిగిందనమాట. యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? దానికి ఒక టైటిల్ అనుకుంటారు కదా! ఆ టైటిల్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏదైతే వీడియో చేస్తున్నారో, మీరు టైటిల్ ఉన్నారు కదా! ఆ టైటిల్ ఇక్కడ ఇచ్చేయండి. ఆ టైటిల్ ఇచ్చి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానే మనకు కొన్ని వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. టాప్‌లో వచ్చిన కొన్ని వీడియోస్ చూడండి. వాళ్ళు ఎలాంటి టైటిల్ ఇచ్చున్నారు. ఇంకా వచ్చేసి వాళ్ళు ఎలాంటి డిస్క్రిప్షన్ రాసున్నారు కింద. మొత్తం ఒక 5, 6 వీడియోస్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు నచ్చిన టైటిల్‌ని స్క్రీన్‌షాట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. మీకు నచ్చిన 2, 3 టైటిల్ స్క్రీన్‌షాట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన టైటిల్స్ మనకు బాగున్నాయనిపించిన టైటిల్స్ స్క్రీన్‌షాట్ తీసుకొని పక్కన పెట్టుకున్నాము. అవి సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకోటొచ్చేసి మనం అప్‌లోడ్ చేయకముందే చేయాల్సిన పనేంటంటే ఇదే యూట్యూబ్ సెర్చ్‌లోనే మీలాంటి వీడియోస్ చాలామంది యూట్యూబ్‌లో చేసుంటారు. ఆ వీడియోస్‌ని మీరు ఎలా ఎతుకుతారు? చాలామంది యూట్యూబ్‌లో ఏదైనా ఒక వీడియో చూడాలంటే కొంతమంది టైప్ చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్ అయితే జస్ట్ వాయిస్ ఓవర్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తారనమాట. హౌ టు ఇంక్రీజ్ యూట్యూబ్ వ్యూస్ ఇలా సెర్చ్ చేసినప్పుడు ఒక 2 ఆర్ 3 ఆర్ 4 టైమ్స్ ఈ విధంగా సెర్చ్ చేసి వచ్చిన కీవర్డ్స్ ఉంటాయి కదా! ఈ విధంగా వచ్చుంటాయి. ఒక 4, 5 కీవర్డ్స్ అనేటివి తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. టైప్ చేసి వెతకండి. వెతికినప్పుడు కొన్ని కీవర్డ్స్ అనేటివి ఇక్కడ సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా స్క్రీన్‌షాట్ కానీ లేదా టైప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి సేమ్ మీ కంటెంట్‌ని సెర్చ్ చేయండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కిందకి కొంచెం స్క్రోల్ చేశానంటే పీపుల్ ఆల్సో సెర్చ్ ఫర్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన కొన్ని కీవర్డ్స్‌ని తీసి సేవ్ చేసి పెట్టుకోండి లేదా రాసి పక్కన పెట్టుకోండి బుక్‌లో. ఇప్పుడు మనం చేసిందేంది మన యూట్యూబ్ వీడియోకి మనం ఏదైతే అనుకున్నామో ఆ టైటిల్ ఇచ్చి సెర్చ్ చేసినప్పుడు ఎలాంటి వీడియోస్ మనం ముందుకు వచ్చాయి. వాటిలో టైటిల్ ఎలా ఉంది, డిస్క్రిప్షన్ ఎలా ఉంది చూసాం కదా! వాటిలో మనకు నచ్చిన కొన్ని టైటిల్‌లు బాగున్నాయనిపించిన టైటిల్‌కి సంబంధించి స్క్రీన్‌షాట్ తీసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత సెట్ చేశాననమాట. వాయిస్ ఓవర్ ద్వారా చాలామంది సెట్ చేస్తారు కాబట్టి, అలాగే మనం వాయిస్ ఓవర్ ఇచ్చి సెట్ చేసినప్పుడు కొన్ని కీవర్డ్స్ అయితే అక్కడ రికమెండ్ చేయడం జరిగింది. అలాంటి కీవర్డ్స్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాం. మామూలుగా టైప్ చేసి వీడియో ఎలా ఎతుకుతారని చెప్పేసి అలా సెర్చ్ చేసినాం. అలా వచ్చిన దాంట్లో కొన్ని కీవర్డ్స్ సజెస్ట్ చేసిన కీవర్డ్స్‌ని కొన్ని తీసి సేవ్ చేసి పెట్టుకున్నాం. గూగుల్ సెర్చ్‌లోకి పోయి అదే విధంగా సెర్చ్ చేసి కొన్ని కీవర్డ్స్ తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకొకటేంటంటే తెలుగులో మన వాళ్ళు ఎలా ఎతుకుతారు? అంటే చాలామంది నేను నా వీడియోకి సంబంధించి చెప్తా ఉన్నాను. యూట్యూబ్‌లో వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి? వీడియోస్ ఎలా ర్యాంక్ చేయాలి? ఇలా తెలుగు కీవర్డ్స్ ఇంగ్లీష్‌లో టైప్ చేసి కొన్ని కీవర్డ్స్ అనేటివి అక్కడ కొన్ని కీవర్డ్స్ అనేటివి రాసి మీరు పక్కన సేవ్ చేసి పెట్టుకోండి. వీడియో అప్‌లోడ్ చేయకముందు మనం చేయాల్సిన పనైతే ఇది. ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసేటప్పుడు చాలామంది యాప్ ద్వారా అప్‌లోడ్ చేస్తారు. యాప్ ద్వారా అప్‌లోడ్ చేసే పని పెట్టుకోవద్దు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ నుంచి వీడియో అప్‌లోడ్ చేయండి. గూగుల్ క్రోమ్‌లో వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసినామంటే ఈ విధంగా ఉంటుంది మన ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ క్రియేట్ అనే దాన్ని క్లిక్ చేసి అప్‌లోడ్ వీడియో అనే దాన్ని క్లిక్ చేసినారంటే ఈ విధంగా వస్తుంది. సెలెక్ట్ ఫైల్ అనే దాన్ని క్లిక్ చేసినారంటే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. వీడియో అనేది మీరు క్లిక్ చేస్తేనే వీడియో అనేది అప్‌లోడ్ అవుతది. ఇప్పుడు మన వీడియో అన్నది అప్‌లోడ్ అవుతా ఉన్నది. ఇక్కడ చూడండి నేను ఫైల్ నేమ్‌లో హౌ టు డూ యూట్యూబ్ ఎస్‌ఈఓ అని ఇవ్వడం వల్ల నాకు టైటిల్‌లో ఆటోమేటిక్‌గా హౌ టు డూ యూట్యూబ్ ఎస్‌ఈఓ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి మనకు ఫైల్ నేమ్ కింద చూడండి. ఫైల్ నేమ్ కింద హౌ టు డూ యూట్యూబ్ ఎస్‌ఈఓ అని చెప్పేసి రావడం జరిగింది. ఈ విధంగా రావడం వల్ల యూట్యూబ్‌కి వీడియో అప్‌లోడ్ చేస్తానే అర్థమవుతుందనమాట. ఈ వీడియో యూట్యూబ్ వీడియోస్‌కి ఎస్‌ఈఓ ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మ్యాటర్ ఉందని చెప్పేసి అర్థమవుతుందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని మిస్ చేస్తారు. ఓన్లీ ఇక్కడికొచ్చిన తర్వాత టైటిల్ మాత్రమే ఇస్తారనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత యూట్యూబ్‌లో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనకు నచ్చిన టైటిల్ ఆల్రెడీ మనం యూట్యూబ్‌లో సెర్చ్ చేసి కొన్ని వీడియోస్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్ తీసుకున్నాము. వాళ్ళ వీడియోస్ కింద ఎలాంటి టైటిల్ ఇచ్చినారో చూసాము. వాళ్ళ వీడియోస్ మనకు సెర్చ్ చేసినప్పుడు టాప్‌లో వచ్చినాయి కదా! దాంట్లో కొద్దిగా మార్పులు చేసుకొని ఇక్కడ టైటిల్ అనేది మార్చుకుంటాం. ఫైల్ నేమ్ అయితే మారదు. ఫైల్ నేమ్ అట్లే ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన టైటిల్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే.
తర్వాత ఇక్కడ ఏబీ టెస్టింగ్ అని ఉంది. ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి క్రియేటర్స్‌కైతే. ఇక్కడ చూడండి టైటిల్స్ 3 టైటిల్స్ ఇవ్వచ్చు. లేదా 3 థంబ్‌నెయిల్స్ ఇయొచ్చు. లేదా 3 టైటిల్స్, 3 థంబ్‌నెయిల్స్ ఒకటే పని ఇవ్వచ్చనమాట. దీనివల్ల లాభం ఏందంటే ఒక వీడియోకి 3 టైటిల్ ఇవ్వడం వల్ల సెర్చ్‌లో ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే థంబ్‌నెయిల్స్ కూడా సేమ్ అదే అనుకోండి. ఒక థంబ్‌నెయిల్ బాగోపోయినా ఇంకొక థంబ్‌నెయిల్ క్లిక్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఇది మనకి యూజ్ అవుతుందనమాట. ఇలా మనం ఒకే వీడియోకి 3 టైటిల్స్, 3 థంబ్‌నెయిల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. మీ దగ్గర ఉంటే ఇయ్యండి. లేదంటే లేదు. తర్వాత మీరు చేయాల్సిందంటే డిస్క్రిప్షన్‌లో చూడండి నేను ఆల్రెడీ చెప్పాను కదా! వాళ్ళు డిస్క్రిప్షన్ ఎలా రాసున్నారని చెప్పేసి. మీ వీడియోకి కూడా మీరు అదే విధంగా డిస్క్రిప్షను మీరు రాయండి సొంతంగా. లేదంటే చాట్‌జీపీటీలో గానీ, గూగుల్ జెమినీలో గానీ మీ వీడియో టైటిల్ ఇచ్చి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కావాలంటే అది రాసిస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. డిస్క్రిప్షన్‌లో ఖచ్చితంగా మీకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ కావచ్చు, లేదా ఫేస్‌బుక్ లింక్స్ కావచ్చు, లేదా వాట్సాప్ ఛానల్ లింక్స్ కావచ్చు యాడ్ చేసుకోండి. ఇంకోటొచ్చేసి ఇక్కడ మనం 3 థంబ్‌నెయిల్స్, 3 టైటిల్స్ సెలెక్ట్ చేసుకోకపోతే ఇక్కడ మనం అప్‌లోడ్ ఫైల్ ఉంది కదా! ఇక్కడ థంబ్‌నెయిల్ ఉంది. మనం క్రియేట్ చేస్తున్న థంబ్‌నెయిల్ ఒకటి క్రియేట్ చేసుంటాం కాబట్టి ఇక్కడి నుంచి మన థంబ్‌నెయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీకు గుర్తే ఉండొచ్చు 50 ఎంబీ వరకు థంబ్‌నెయిల్ క్వాలిటీ ఉన్న థంబ్‌నెయిల్‌ను మనం యాడ్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక అప్‌డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ వీడియో చేస్తున్నాను నేను. మీ థంబ్‌నెయిల్ అనేది యాడ్ చేసేయండి. ఇక్కడ ప్లే లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం చాలా రకాల వీడియో అంటే చాలామంది మల్టిపుల్ టైప్స్ వీడియో చేసేవాళ్ళు ప్లే లిస్ట్ సెపరేట్‌గా క్రియేట్ చేసి పెట్టుకోంటే మీ వీడియో ఇప్పుడు అప్‌లోడ్ చేసే వీడియో ఏ కేటగిరీకి సంబంధించింది. ప్లే లిస్ట్ అనేది క్రియేట్ చేసుంటే దానికి యాడ్ చేసేయండి. ఇక్కడొచ్చేసి మీరు అప్‌లోడ్ చేసే వీడియో చిన్న పిల్లలకు సంబంధించిందా అని అడుగుతుంది. కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ షో మోర్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్టర్‌నేట్ కంటెంట్ అని అడుగుతుంది. కాదు కాబట్టి నో ఇచ్చేసినాం. ఇక్కడ కిందకొచ్చిన తర్వాత కొలాబరేషన్ ఇన్వైట్ ఏ కొలాబరేషన్ ఇది అవసరం లేదు. తర్వాత వచ్చి ఇక్కడ మనకు వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కొన్ని ట్యాగ్స్ అనేవి యూట్యూబ్ నుంచి మనం సేవ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! అవి ఇక్కడ యాడ్ చేసేయండి. యూట్యూబ్ నుంచి సేవ్ చేసుకున్నటివి గూగుల్‌లో సెర్చ్ చేసి ఆల్సో పీపుల్ సెర్చ్ చేస్తున్నారు అని చూపించిన కీవర్డ్స్ మనం సేవ్ చేసుకున్నాం కదా! అవే యాడ్ చేసి తెలుగు కీవర్డ్స్ కూడా కొన్ని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీడియో లాంగ్వేజ్ అన్న కాడ తెలుగులో మనం చేస్తున్నాం కాబట్టి తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి. పక్కన వచ్చేసి మనకు క్యాప్షన్ సర్టిఫికేషన్ ఉంది. అది నాన్ అని ఉంది. అలానే ఉంచండి. రికార్డింగ్ డేట్ అని అడుగుతుంది. ఇక్కడ ఈరోజు రికార్డ్ చేస్తుంటే ఈరోజు అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో లొకేషన్ అడుగుతుంది. ఇవ్వాల్సినంత అవసరం అయితే లేదు. దాని కిందనే లైసెన్స్ అని ఉంది కదా! యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ అనేది అలానే ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ అని చెప్పేసి సేవ్ చేయండి. దాని కింద వచ్చేసి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ అనేది చెక్ మార్క్ ఉండాలి. ఒకవేళ లేకపోతే దానికి ఖచ్చితంగా చెక్ మార్క్ చేయండి. చెక్ మార్క్ లేకుండా మీరు అప్లోడ్ చేశారంటే మీ వీడియోని ఎవరికీ చూపించదు. వీడియో కేటగిరీని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ సబ్‌టైటిల్స్ అని అడుగుతుంది. మీ దగ్గర సబ్‌టైటిల్స్ మాన్యువల్‌గా యాడ్ చేసేటుంటే యాడ్ చేయండి. లేదంటే ఇక్కడ ఇంపార్టెంట్ వీడియో అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వీడియో అయిపోయేదాకా ఎవరైనా చూసారో, ఇంకొక 2 వీడియోస్ మనకు కనిపించాయనుకుందాం. ఎగ్జాంపుల్ నార్మల్‌గా చెప్తున్నాను మీకు. అప్పుడు ఆ వీడియోని వాళ్ళు క్లిక్ చేసి చూసేదానికి అవకాశం ఉంటుందనమాట. సేవ్ అనే దాన్ని క్లిక్ చేసి యాడ్ కార్డ్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. యాడ్ కార్డ్స్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియో కావచ్చు, లేదా ప్లే లిస్ట్ కావచ్చు. నేను ప్లే లిస్ట్ అనేది యాడ్ చేశాను. చెప్తా ఉంటారు కదా! పైన కార్డ్‌లు యాడ్ చేశాను. క్లిక్ చేసి చూడండి అని చెప్పేసి. అలా రావడానికి ఇది మనం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సేవ్ చేసుకోండి. నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్స్ అనే కాడ వీడియోలో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నో ఇష్యూ అని వచ్చింది కాబట్టి నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పబ్లిష్ చేయకుండా అన్‌లిస్ట్‌లో పెట్టి టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు క్లియర్‌గా చెక్ చేసుకొని 3 అవర్స్‌కి షెడ్యూల్ చేసి పబ్లిష్ చేయండి. ఏ టైంలో పబ్లిష్ చేయాలి? మీ ఫోన్‌లో ఉన్న వైటీ యాప్ అనేదాన్ని ఓపెన్ చేయండి. ఎనలైటిక్స్ అనే దాన్ని క్లిక్ చేసి ఆడియన్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే కిందకి కొంచెం స్క్రోల్ చేశారంటే ఇక్కడ వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అంటే యూట్యూబ్‌లో ఏ టైంలో మీ ఛానల్‌లో వ్యూవర్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైతే వైలెట్ కలర్ అనేది కనిపిస్తుందో ఆ టైంలో వీడియోని పబ్లిష్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు వీడియోస్ అనేవి డైలీ అప్లోడ్ చేశారంటే 1 ఆర్ 2 మంత్స్‌లోనే మీ మానిటైజేషన్ కావచ్చు, మీ వాచ్ టైమ్ కావచ్చు తొందరగా కంప్లీట్ అయిపోతది. ఎందుకంటే మన వీడియోకి రీచ్ పెరగడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయి. వ్యూస్ ఎక్కువ వచ్చిందంటే వాచ్ టైమ్ త్వరగా కంప్లీట్ అవుతుంది. మానిటైజేషన్ వచ్చేస్తుందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. బాయ్.